brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కవితకు బీసీ రిజర్వేషన్లకు సంబంధమే లేదు అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ఆర్డినెన్స్ను తెచ్చామని, అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో బిల్లును అడ్డుకుంటోందని, ముస్లింలను బీసీలో కలిపామని బీజేపీ వాదించడం తప్పు అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. కిషన్ రెడ్డి, రామచంద్రరావులను బీసీ నాయకులు ప్రశ్నించాలి అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రేమ ఎందుకైంది మాకు అర్థం. ప్రతి చోట కవిత గురించి అర్థం. కవిత రోల్ ఏంటి బీసీ ఉద్యమంలో? నాకు ఆశ్చర్యం ఏంటంటే, సరే కవిత గారు వచ్చి బీసీలకి నేను మద్దతు పలుకుతాను అంటే సంతోషం. ఒక బీసీ నాయకుడిగా మాకు ఎవరు వచ్చి మద్దతునిచ్చినా మేము ఆహ్వానిస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు నా వల్ల ఇది అనే మాట ఏతుందో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి స్థానిక సంస్థ కూడా అదనంగా విద్యా ఉపాధిలో కూడా రిజర్వేషన్స్ బిల్లు పెట్టాము. తీరా వచ్చిన అడ్డంకి ఏంటంటే 50% సీలింగ్ అది సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని అధిగమించాలన్నప్పుడు గవర్నర్ ద్వారా మేము రాష్ట్రకు పంపాము. 42% బిల్లు ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కిషన్ రెడ్డి ఒత్తిడా, అమిత్ షా ఒత్తిడా, రామచంద్ర ఒత్తిడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ మద్దతు ఇచ్చిన వాళ్ళు కేంద్రంలో మద్దతు ఇవ్వాలి కదా, ఎందుకు తోక ముడుస్తూ ఉన్నారు? మీరు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు అక్కసు కక్కుతూ ఉంటే మీరు మాట్లాడలేని పరిస్థితి వల్ల ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తామనే మాట ఏదైతుందో అది కేవలం నెపమెత్తుకొని దాన్ని ఎక్స్క్యూజ్ ఎత్తుకుంటా ఉన్నాడు. మీరు పొత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లో మైనారిటీ రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. అంటే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు దానికి మద్దతు ఇవ్వమంటే ముస్లింలు ఉన్నారు దీంట్లో నెపం చూపెట్టి తప్పుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు.